హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. అందుకు కావాల్సిన ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇవి బాగా శుభ్రం చేసుకున్నాక 4 చిన్నుల్లిపాయలు, పసుపు ఒక అర స్పూను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక 3 టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. అందుకనే ఒక 3 టమాటాలు అయితే యాడ్ చేశాను, కొంచెం పులుపు ఉంటుందని. ఇవి పెద్ద కట్ట 2 కట్టలు గోంగూర అండి. ఇప్పుడు మనకి పప్పుకు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కరు ఒక 4 విజిల్ అయితే రానిచ్చుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచుకొని మూత తీసుకొని, నాకు పప్పు అయితే బాగా ఉడికింది. ఇందులో ఇప్పుడు ఆకంతా లోపలికి కనుక్కోవాలండి. నేను ఇప్పుడు ఉడికేటప్పుడు కారం అయితే యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక 4 స్పూన్లు కారం అయితే యాడ్ చేశాను. మనకి గోంగూర పప్పు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి. ఇప్పుడు రుచికి తగినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకొని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. మనకి ఆవురికి కారం పచ్చివాసన అయితే పోయిద్దండి. అందుకే పప్పు మెత్తగా రుబ్బుకొని, ఎక్కువ రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి. పప్పు అయితే మెత్తగా మెదిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే చాలండి గోంగూర పప్పు. మరీ మెత్తగా రుబ్బుకున్నా కూడా బాగోదు. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు ఉల్లిపాయలు అనేది మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి పప్పులోకి. లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. మనం ఇప్పుడు పప్పునైతే తాలింపులో యాడ్ చేసుకోవాలి. వేసిన అమ్మటే కదపకూడదండి. 1 నిమిషం అలా మూత పెట్టుకొని తర్వాత కలుపుకుంటే మనకి ఉండదు. ఇప్పుడు నేను 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి. నేను ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు ప్రతిసారి 1 స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తాను. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పప్పు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. గోంగూర పప్పు అనేది మనకి పప్పు తాలింపులో వేసిన అమ్మటే మనము ఆఫ్ చేయకూడదండి. ఇలా కొంచెం లైట్గా ఉడుకుతున్నప్పుడు ఉడికించుకోవాలి. అప్పుడే అనేది పప్పు టేస్ట్ అనేది మనకి తాలింపు అంతా పప్పుకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను పప్పు కాంబినేషన్ వచ్చేసి వడియాలను, ఉప్పు మిరపకాయలు అయితే వేయించుతున్నానండి. మనకి గోంగూర పప్పులోకి వడియాలు కానీ ఉప్పు మిరపకాయలు కానీ ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వడియాలు ఇంట్లో పెట్టినవి. ఇదిగోండి ఉప్పు మిరపకాయలు. ఇవి లైట్గా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఉప్పు మిరపకాయలు అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ కలర్ వస్తే చాలండి మనకి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు వడియాలు, ఉప్పు మిరపకాయలు వేసి తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ పప్పులోకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి చాలా హెల్త్కి మంచిది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గోంగూర పప్పు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉప్పు మిరపకాయలు అనేది మంట లేకుండా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.